వెల్కమ్ టు రమణాస్ ఇటుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈరోజు మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా 5వ చాప్టర్. సో పేపర్ 2లో భాగంగా 5వ చాప్టర్లోనే శైవ ఆగమాల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది కానీ గమనించినట్లయితే స్మార్థము, రెండవది వచ్చేసరికి ఆది శైవము, ఆది శైవము, నెక్స్ట్ వీరశైవము, వీరశైవము, అదేవిధంగా జంగమ, జంగమ, లాస్ట్ వన్ వచ్చేసరికి కాపాలిక. సో ఇవి వచ్చేసరికి మనకి ఏంటని గమనిస్తే శైవ ఆగమాలలో వర్గాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి స్మార్థము, రెండోది వచ్చేసరికి ఆది శైవము, వీరశైవము, జంగమ మరియు అదేవిధంగా కాపాలికగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో మొదటి వర్గమైనటువంటి స్మార్థము గురించి మనము కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ని గమనిద్దాం. సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ మతంలోనే ప్రధాన దైవాలలో శివుడు ఒకడు. సో శివుడు ఒకడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ శివుడు త్రిమూర్తులలో చివరివాడు. త్రిమూర్తులలో సో చివరివాడు గుర్తుపెట్టారు. ఎవరు మనకు త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణువు, అదేవిధంగా శివుడు. అంటే త్రిమూర్తులలో చివరివాడు ఎవరయ్యా అంటే శివుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సింధు నాగరిక కాలం నుంచే సింధు నాగరికత సింధు నాగరికతను మనం గమనించినట్లయితే ఈ సింధు నాగరికత కాలము నుండే శివుడిని ఎలా కొలిచేవారు? పశుపతిగాను, అదేవిధంగా లింగ రూపంలో పూజలు అందుకున్నాడు. ఎవరు? శివుడు పూజ అందుకున్నాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో శివుడు సింధు నాగరికత కాలం నుండి సో పశుపతి గాను అదేవిధంగా లింగ రూపంలో పూజలు అందుకున్నాడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. అయితే ఇక్కడ వేదాల్లో శివుడు ఎలా పేర్కొన్నాడు? సో వేదాల శివుడు ఎలా పేర్కొన్నాడంటే రుద్రుడుగా పేర్కొన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో వేదాల్లో రుద్రుడుగా పేర్కొన్న వ్యక్తి ఎవరంటే శివుడుగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఇక్కడ ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనము శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందువులను మనం ఏమంటామంటే హిందువులను ఏమంటాము మనము? శైవులు అంటాము. సో విష్ణువుని ప్రత్యేకంగా పూజించే హిందువులను మనమేమో వైష్ణవులు అంటాం. అదేవిధంగా శివుని ప్రత్యేకంగా పూజించే హిందూ మతస్థులను మనం ఏమంటాం మనము? శైవులు అంటాముగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శైవంలో శివుణ్ణి పరమాత్మగా ఆది దేవుడుగా పూజిస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. శైవంలో శివుణ్ణి పరమాత్మగాను అదేవిధంగా ఆది దేవుడిగా పూజిస్తారుగా మనము గుర్తు పెట్టుకోవాలి. అయితే స్మార్థం వంటి హిందూ మత శాఖలో దేవుని యొక్క అనేక రూపాలలో శివుణ్ణి పూజిస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. స్మార్థం వంటి హిందూ మత శాఖల్లో దేవుని యొక్క అనేక రూపాలలో శివుణ్ణి ఒక రూపంగానే పూజిస్తారట. పూజిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వైష్ణవంలోను శివుణ్ణి విష్ణు రూపంగా ఆరాధిస్తారు. విష్ణువు
రూపంగా ఆరాధిస్తారు అందుకే మనం ఏమంటాము, శివాయ విష్ణు రూపాయ అని అంటాముగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనము వైష్ణవులు శివుణ్ణి ఎలా పూజిస్తారంటే విష్ణు రూపంగా పూజిస్తారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత సరే. అందుకే మనకు ఒక నానుడు ఏంటిది, శివాయ విష్ణు రూపాయ అని అంటారని మనమందరము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి. వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి. అదేవిధంగా జ్యోతి మానసులు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. చాలా చాలా ఇంపార్టెంట్. పార్వతీ పరమేశ్వరుల బిడ్డలుగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎవరు, వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి జ్యోతి మానసులు ఎవరి యొక్క బిడ్డలుగా గుర్తుపెట్టుకోవాలి, పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. శివుడు ఆది అంతం లేనివాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆది శంకరాచార్యుల అభిప్రాయం ప్రకారము శివ అనగా అర్థం ఏంటంట, కల్మషం లేనివాడు. సో ఆది శంకరాచార్యుల ప్రకారము శివ అనగా ఏంటి, శివ అంటే ఏంటిది, కల్మషం లేనివాడిగా మనము గుర్తు పెట్టుకోవాలి. ఈ శివుడే జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు, అంటే కాలానికి వశం కానివాడు. అందుకే ఇతను ఏమన్నా మనము సదాశివుడు అన్నాం. సదాశివుడు అని ఎందుకు అన్నామంటే ఇతనకు జనన మరణాలకు అతీతుడు, అదేవిధంగా కాలాతీతుడు అంటే కాలానికి వశం కానివాడు. సో కాలానికి వశం కానివాడు శివుడు. కాబట్టి ఇతను ఏమన్నామంటే మనము సదాశివుడుగా పిలుస్తానని మనము గుర్తు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనించినట్లయితే దేవతలందరూ కూడా శివ అంటే దేవతలందరూ కూడా ఎవరిని పూజిస్తారు, శివుని పూజిస్తారుగా మనం గుర్తు పెట్టుకోవాలి. పరమశివుని రూపంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. సో పరమశివుని రూపం ఉంటుంది, మనం చూస్తాం. సో పరమశివుడి రూపం చూసుకుంటాం మనం. ఈ పరమశివుడి రూపంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అవి దాన్ని గమనించినట్లయితే శివుని యొక్క త్రిశూలం ఉంటుంది కదా. సో ఈ త్రిశూలం వచ్చేసరికి సత్య రజ తమో గుణాల గురించి తెలుపుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము పరమశివుని రూపంలో ఉన్నటువంటి వివిధ వాటి గురించి పరమశివుని మనము రూపంలో చూస్తుంటాం. అందులో ప్రతి ఒక్కదానికి ఒక అర్థం గురించి గుర్తుపెట్టుకో. అందులో భాగంగా త్రిశూలం అనగా మనకి ఏంటంటే సత్య రజ తమో గుణాలకు ప్రతిరూపం. సో శివుని ధరించే త్రిశూలం ఉంటుంది కదా. సో శివుడు పట్టుకున్న త్రిశూలం దేని గురించి ఏ గుణాల గురించి మనకు ఏ గుణాలకు ప్రతిరూపం అంటే సత్య రజ తమో గుణాలకు ప్రతిరూపంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో శివుడి దగ్గర మనం ఏం చూస్తుంటాం, డమరకం. సో ఈ డమరకము దేని యొక్క ఈ డమరక శబ్దము బ్రహ్మస్వరూపం. సో ఇక్కడ వచ్చరికి మనకు త్రిశూలం వచ్చరికి సత్య రజ తమో గుణాలకు గుణాలకు ప్రతిరూపం కాగా ఈ డమరక శబ్దం అంట బ్రహ్మస్వరూపంగా మనం గుర్తుపెట్టాలి. అదేవిధంగా శిరస్సు అలంకరించినటువంటి చంద్రవంక. సో శిరస్సు పైన ఏముంటుంది, చంద్రవంక ఉంటుంది. శివుని యొక్క శిరస్సు పైన ఏముంటుంది, చంద్రవంక ఉంటుంది. ఈ చంద్రవంక వచ్చరికి మనోవిగ్రహానికి ప్రతీక. మనోవిగ్రహానికి ప్రతీక అని గుర్తుపెట్టుకోవాలి. మనోవిగ్రహానికి
ప్రతీక అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దివ్య దేహంపై ఉన్నటువంటి సర్పాలు, సో శివునిపై మనం ఏముంటుంది, సర్పాలు ఉంటాయి. సర్పాలు, ఈ సర్పాలు దేని గురించి తెలుపుతాయంటే భగవంతుని యొక్క భగవంతుని జీవాత్మలు. సో భగవంతుని యొక్క జీవాత్మల గురించి సో ఎవరు తెలుపుతారంటే శివునిపై ఉన్నటువంటి శివుని యొక్క శరీరంపై ఉన్నటువంటి సర్పాలను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పులి చర్మము, సో పులి చర్మము అహంకారాన్ని పూజించమని చెప్తుంది. అంటే అహంకారాన్ని తురించమని, అంటే వదిలిమని చెప్తుంది. ఏంటిది, పులి చర్మం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కోరికలకు దూరంగా ఉండమని, సో ఇక అహంకారాన్ని తురించమని, అదేవిధంగా కోరికలకు దూరంగా ఉండమని సో ఏం చెప్తుంది, సో తిమ్మి దగ్గర ఉన్నటువంటి పులి చర్మం చెప్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భస్మము దేని గురించి తెలియజేస్తుంటే భస్మము పరిశుద్ధత గురించి, పరిశుద్ధతను సో భస్మము సరికి పరిశుద్ధతను సూచిస్తుంది. అదేవిధంగా శివుడు పట్టుకున్నటువంటి 4 కాళ్ళ జింక, సో 4 కాళ్ళ జింక ఉంటుంది. ఈ 4 కాళ్ళ జింక ఏం చెప్తుందంటే చతుర్వేదానికి ప్రతీక. చాలా తెలియకుండా చతుర్వేదాలకు ప్రతీక, సో చతుర్వేదాలకు సో ప్రతీకలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూస్తే సో ఇక్కడ మనకు భస్మం దేని గురించి తెలియజేస్తుంది, పరిశుద్ధత గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా సో 4 కాళ్ళు జింక, సో శివుడు పట్టుకున్నటువంటి 4 కాళ్ళ జింక దేని గురించి తెలియజేస్తుంటే చతుర్వేదాలకు ప్రతీకలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నందీశ్వరుడు, సో ఈ నందీశ్వరుడు మనకేంటంటే సస్తంగానికి, అదేవిధంగా ధర్మదేవతకు సంకేతం. ధర్మదేవతకు సంకేతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, నందీశ్వరుడు. సత్సంగానికి అదేవిధంగా ధర్మదేవతకు సంకేతంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పరమశివుని యొక్క 3వ నేత్రం. సో పరమశివుడు అనగానే మనం గుర్తుకోవాల్సినటువంటి ఏంటంటే మూడవ నేత్రం. సో ఈ 3వ నేత్రం ఏం చెప్తుందంటే జ్ఞానానికి సూచికగా మనము గుర్తుపెట్టుకోవాలి. శివుడు కేవలం వృత్వ స్వరూపుడమే కాదు, ప్రేమ స్వరూపుడు కూడా. సో అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా దర్శించుకోవచ్చు. అంటే శివుడు ఏ రూపాలు ఉంటాడు, రుద్ర స్వరూపంలో ఉంటాడు. అదేవిధంగా శాంత స్వభావంలో కూడా ఉంటాడు. శివి మనకు సో శివుని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకున్నాము. వచ్చే వీడియోలో మరికొన్ని ముఖ్యాంశాలను తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.